ఒకటే తీసుకో. కూర్చో. కూర్చుంటాయి భయపెట్టిస్తానంటే గూగుల్ పెట్టుకోకపోతే నేను రాని. అయ్యా మరి ఇక మీరు సెలవు రాపించుకోపోయి పేరు రాపించుకోపోయి రాపిస్తానంట రాదు తీసినా చిన్న ఇప్పుడు మన అందరికి మన ఇక్కడి గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు ఎవరు చూడు హైదరాబాద్ హైదరాబాద్ అనే అంటున్నారు. మన వరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది. మన వరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్ వెస్ట్లో ఉంది. సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు ఏలిన ఈ రాజ్యం ఇది. మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ? మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు? మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో 40 ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. దైవ కార్యక్రమాలలో ముందుంటాను. ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్ కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, అందరూ హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నది అని ఇక్కడ చూడాలని దాని అయ్యగారుల ఆశీస్సులతోటి అమ్మవారి దీవెనలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అందుకు ఈ యొక్క 40 ఫీట్ల మట్టి వినాయకుని తోటి ప్రప్రధానంగా మొదటి సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తానని అనుగ్రహంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కోఆపరేషన్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అయితే క్రమక్రమంగా ఏమిటి అంటే ధర్మశ్రద్ధ అనేది విదేశీ నాగరికత ప్రభావం మన మీద పడుతుంది. ఇవాళ కాదు కదా, కొన్ని 100 ఏళ్ల నుంచి పడుతుంది. అయితే ఇనుప గోళాన్ని అగ్నిలో ఉంచితే అది ఎర్రగా కాలినా బయటికి రాగానే స్వతహాగా ఎట్లా అయితే నిలబడుతుందో, పరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మరక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అట్లా ఉండే విధంగా వరంగల్ నగరమే ఇవాళ శంకరాచార్యుల వారు లేకపోతే మనం బౌద్ధ మతం స్వీకరించే వాళ్ళం. ఇవాళ విద్యారణ్యుడు కనుక లేకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళమే కాదు. అట్లాంటి విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి కాబట్టి ఏం చేసినా ఇప్పుడు ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో విదేశీ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయో చూస్తున్నాం. భారతదేశం మీద దాడికి ముందు ఒక చిన్న సంఘటనలు జరపడం, బంగ్లాదేశ్ చూస్తున్నాం, హిందువుల గుళ్ళని కూలగొడుతూ ఉన్నారు, హిందువులను చంపేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితి తప్పు కదా. మరి మన వాళ్ళందరినీ జాగరూకులు చేయాలి. ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలంతా కూడా మనం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరూ కడుపు నిండా భోజనం చేసి సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్, అందరూ క్షేమంగా ఉండాలి. లోకా సమస్త సుఖినోభవంతో మీద చెప్తాను. లోకమంతా క్షేమంగా ఉండాలి. ఇట్లాంటి పురపత్సాలు లేకుండా ఉండాలి. ఏదన్నా చికాకులు వస్తే ఆ చికాకులను పారద్రోలే విధంగా మన భారతీయులంతా సమాయత్తం కావాలి. దానికి ఆ గణపతి యొక్క అనుగ్రహం కావాలి. అది వరంగల్ కర్మభూమి, భారతదేశమే కర్మభూమి ధర్మభూమి. అందులో భారతదేశంలో సనాతన ధర్మం వేళ్ళూనుకోవడానికి
ప్రధానమైన భూమిక పోషించిన వరంగల్ నగరం క్షేమంగా ఉంటే తెలంగాణ క్షేమంగా ఉంటుంది. తెలంగాణ క్షేమంగా ఉంటే ఏ పాడలో అయినా ఎవరైనా ఇంత ఈశ్వరుడు కనుక ఇంత ఆర్థిక వసతి కల్పించినప్పుడు 10 మందిని అడిగి చేసే బదులు ఒక్కళ్ళే చేయాలి. అట్లాగే సంఘంలో కూడా ఆ సమితిలో కూడా ఈ సమితి పేరు చెప్పి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయకూడదు. ప్రజలకు మనం చేయాలి సేవ. చేతనైన కాడికి ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం కావాలంటే నువ్వు వచ్చి మన అందరికీ ప్రసాద వినియోగం నువ్వే స్వంత ద్రవ్యంతో చేస్తా అంటే చేసుకోండి, వద్దని అనట్లేదు ఈ సంఘం. కానీ ఇది మన వేరే సందాలు వసూలు చేయడం